Hi, hello, namaste guys. Welcome to our channel and welcome to our Ugadi vlog. Sorry, చాలా లేట్ అయిపోయింది. సో గెటింగ్ ఇన్ టు ద వ్లాగ్ అందరు చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో షార్ట్ అండ్ స్వీట్ క్యూట్గా చేసాము చిన్న వీడియో, పెద్దగా ఏం లేదు, బోర్ అవ్వకండి. అండ్ యా ఫస్ట్ అయితే మా అత్తయ్య పొద్దున్నే లేచేసి పేడ కల్లాప్ కాదు అది ఎల్లో కలర్, అప్పట్లో వేసేవాళ్ళు పేడ కల్లాప్, ఇప్పుడు అవేం లేవు కదా. సో ఎల్లో కలర్ వేసి మా అత్త మస్తు ముగ్గులు వేసేస్తుంది, ముగ్గులు అయితే వేసేసింది. అండ్ నేను వచ్చే లోపల మా అక్కయితే పోలేలకి మంచిగా శనగపప్పు అయితే ఉడకబెట్టేసింది. ఇక నేను వచ్చేది బెల్లం అంతా కొట్టి తీసినాను, ఎందుకంటే మాకు పెద్ద 10 kgs గడ్డ ఉంటుంది. సో దాన్ని కొట్టి దానికి టైం పడుతుంది, నేనైతే తీసేసిన. ఇంక ఈ లోపలైతే మా అత్తయ్య మంచిగా కింద పసుపు రుద్దేసి ముగ్గు వేసేసి అవన్నీ అరేంజ్మెంట్ చేస్తుంది. మేమైతే ఈ లోపల చింతపండు, బెల్లం, నీళ్ళు అవన్నీ మా అత్తయ్యకి అయితే రెడీ చేసి ఇచ్చేసినాము. బాదం, కాజు, అక్కడ నేను చూపిస్తున్న బాదం, కాజు, సిరంజ్ అంటారు, అది కూడా డ్రై ఫ్రూటే. అండ్ గసగసాలు, ఇవైతే ఇక అన్నీ మా అత్తయ్యకి రెడీ చేసి ఇస్తామన్నమాట. వేపపూత అండ్ మామిడికాయ చిన్న చిన్న ముక్కలు అండ్ అదంటే కొబ్బరి తురం. సో అవన్నీ రెడీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ పోలలకి మా మామయ్య ఇంకా అక్క డ్రై ఫ్రూట్స్కి వస్తున్నారు. ఏంటి మా వీడియో తీస్తుందా, ఏం పని చేయదా అనుకోకండి, నా పని నేను చేసేసి వీడియోలు తీస్తున్నా, చిన్న చిన్న క్లిప్స్ తీస్తున్నా. సో ఇక్కడైతే మా అత్తయ్య కలుపుతారనమాట, అన్నీ రెడీ చేసి ఇచ్చేసిన మా అత్తయ్య కలిపేస్తున్నారు. ఈ లోపల మా బుడ్డోళ్ళు ఆడుకుంటున్నారు, పాపం బోర్ కొట్టి టీవీ పెట్టట్లేమని ఆడుకుంటున్నారు అనమాట. సో ఇదైతే మా పూజ గది అండి, చిన్న పూజ గది. సో ఇక్కడైతే మాకు ఇంట్లోని తమలపాకు చెట్టు ఉంది. సో అక్కడే మేము ఫ్రెష్గా ఎప్పుడు దంపుకుంటాము పూజ కోసం అయితే. ఇంకా మా అత్తయ్య అయితే ఇక్కడ గౌరమ్మని చేస్తుంది, తమలపాకులు తీసుకొచ్చి ఇచ్చేసిన గౌరమ్మని అయితే చేసేస్తుంది మా అత్తయ్య. అండ్ బయట చెప్పాలంటే మా అత్తయ్య ముగ్గులు అయితే మస్తు వేస్తుంది, ముగ్గులు స్పెషలిస్ట్ అని చెప్పాలి. సో మా ఫెస్టివల్ అయితే ఇలా జరిగిందండి. అండ్ ఇక్కడ జాకెట్ ముక్క పెట్టేసి గౌరమ్మని పెట్టేసి మా అత్తయ్య అయితే కొబ్బరికాయ కొట్టేసింది. ఇంకా నెక్స్ట్ అయితే ఆరతి ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ లోపల ఏంటంటే మా అక్క ఒక చిన్న లాజిక్ చెప్తుంది అనమాట. అంటే ఉగాది పచ్చడి మనం ఫస్ట్ టేస్ట్ చూసినాక ఏది వస్తుందో అది ఇయర్ అంతా ఇలాంటి ఒకటి లాజిక్ చెప్తుండే, మేము నవ్వుకున్నాం. కానీ మా అక్క చెప్తుంది నెక్స్ట్ ఏ టేస్ట్ వస్తుందని. సో ఈ లోపల అయితే మా అత్తయ్య ఆరతి ఇచ్చేసి అయితే అందరికీ ఉగాది పచ్చడి పోషించింది. అంటే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి గుడికి కూడా సపరేట్గా తీసి మాకు పోసింది. మా అక్క రియాక్షన్లు ఇస్తుంది పులుపు అని, నాకైతేమో స్వీట్ వచ్చింది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, బట్ ఏమో మేమైతే నవ్వుకున్నాంలే. కానీ సో దట్ ఈస్ సెకండరీ. ఇక్కడైతే మేము ఇక పోలేలకైతే రెడీ చేసేస్తున్నాము. ఫస్ట్ అయితే పాన్ తీసుకొని గీ వేసేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి బాదం, కాజు, కిష్మిష్, సిరంజ్ ఒకటి సన్నగా చూపించాను కదా బ్రౌన్ కలర్లోది, అదైతే వేసేసాము. ఈసారి ఎందుకో మాకు బెల్లం మస్తు తేడా కొట్టేసింది. ఎప్పుడు గట్టిగా వచ్చేది బెల్లం కరగబెట్టే చక్కర్లో, మిక్సీ చేసే చక్కర్లో, అంటే ఈ శనగపప్పు బెల్లం కలిపి మిక్సీ చేస్తాం కదా. సో ఎందుకో మస్తు కరిగిపోయింది అనమాట, లూజ్ అయిపోయింది ఆ స్టఫింగ్ అనేది. సో మేమైతే మస్తు కష్టం అయిపోయింది, అంతా చాలాసేపు స్టవ్ పైన రోస్ట్ చేస్తూనే ఉన్నాము. సో ఈ శనగపప్పు అండ్ బెల్లం మిక్సీ పట్టుకునేటప్పుడే మేమైతే సోంపు వేసేసుకున్నాం అనమాట. సో ఇది మంచిగా రోస్ట్ చేసుకునేటప్పుడు మనం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంక ఈ లోపల అది అవుతూ ఉందిలే అని చెప్పి అందరం అయితే ఉగాది పచ్చడి అయితే తాగుతున్నాము. ఏదో తీద్దాంలే చిన్న క్యూట్ క్లిప్ అని చెప్పి తీసిన. సో దాని తర్వాత ఇది కొంచెం దగ్గర పడిపోయింది చూసారా. సో ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసాము, ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా. సో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే యాడ్ చేసేసినాం ఇక్కడ మేము. సో ఇన్ కేస్ ఎవరికైనా అట్లా అటర్ ఫ్లాప్ అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, మంచి రోస్ట్ చేసి గాలికి అయితే పెట్టేయండి, మంచిగా దగ్గర పడిపోతుంది. అండ్ బియాండ్ బొబ్బట్లు మేమైతే ఇక్కడ పులిహోర, పప్పు చారు అండ్ దొండకాయ ఫ్రై అయితే చేసేసుకున్నాము. ఎందుకంటే ఉత్త పోలేలు ఉగాది పచ్చడితోనే సరిపోదు కదా. సో అందుకని అనమాట. యాక్చువల్లీ శనగపప్పు నుంచి అయితే మనకు వాటర్ ఉంటాయో వాటితో పప్పు చారు చేస్తారు. బ్యాడ్ లక్ అంటే ఏంటంటే ఈసారి శనగపప్పు నుంచి మాకు వాటర్ ఎక్కువ దిగనే లేదండి. సో అందుకని తప్పదు కదా అని చెప్పి నార్మల్ కందిపప్పుతో అయితే పప్పుచారు చేసుకున్నాము. బేసిక్గా అయితే అలా చేసుకుంటారు, శనగపప్పు నుంచి అయితే వాటర్ వస్తుందో ఆ వాటర్ తోటి మనం పప్పుచారు అనేది చేస్తాము. ఎప్పుడు ఉగాది వచ్చినా కూడా మేమైతే అంతే చేస్తాము. ఐ డోంట్ నో ఎంతమంది చేస్తారు, బట్ మేమైతే అంతే చేస్తాం అనమాట. ఇంకా ఫైనల్లీ తినేసి లంచ్ అంతా చేసేసి అయితే మేము బొబ్బట్లు అయితే స్టార్ట్ చేసినాము. ఎందుకంటే ఫుల్ ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోయింది, అప్పటికే మాకు 1:30 అయిపోయింది. సో అందరం కలిసి చేసినా కూడా 1:30 అయిపోయింది. ఏంటి మీరే కనిపిస్తున్నారు, మీ ఆయన లేడు అండ్ మీ అన్న అంటే మా బావగారు కూడా లేరు అనుకుంటున్నారా, వాళ్ళిద్దరు పని నుండి బయటకు వెళ్ళి ఉండే. సో అందుకని వాళ్ళు లేరు వీడియోలో.
బట్ ఎండ్ ఆఫ్ ది వీడియో అయితే కనిపిస్తారు. టెంపుల్కి అయితే వెళ్ళాము ఈవినింగ్. సో బొబ్బట్లు అయితే చేసేసినాము, అక్క నేను ఇద్దరం కలిసి. అక్క చేసింది, ఇంకా నేనైతే కాల్చేసిన. ఫస్ట్ అయితే దేవుడికి ఇంకా తాతమ్మలకి వాళ్ళకి పెట్టేసి అండ్ గుడికి కూడా సపరేట్గా తీసి పెట్టేసి అయితే ఇక మేము కూడా తినేసి ఇక ఈవినింగ్ ఆల్మోస్ట్ అవి చేసరికి 3:30 అయిపోయిందండి. 3:30 అయిపోయింది, ఆల్మోస్ట్ 3:45 అనుకోండి. ఇక అప్పుడు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇక గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. 6:37 అలా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎవ్రీ ఇయర్ మేమైతే ఇక్కడ అమ్మవారి గుడికి అయితే వెళ్తాం. ఇంకా మార్నింగ్ రెడీ చేసిన ప్రసాదాలన్నీ తీసుకెళ్ళి అయితే మేము అక్కడ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ మా అక్క అయితే ఎవ్రీ ఇయర్ పిల్లల పేరు మీద తొట్టెలు అయితే కట్టేస్తారనమాట. అండ్ మేమైతే మంచిగా వెళ్ళి ఇయర్ అంతా మంచిగా ఉండాలి అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా మంచిగా అవ్వాలి అని చెప్పి మొక్కేసి అండ్ మా కెరియర్లో కూడా మంచి గ్రోత్ ఉండాలి, మా సబ్స్క్రైబర్స్ అందరు కూడా మంచిగా ఉండాలి అని మేమైతే మొక్కేసి ఇంకా గుడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఎంతమంది అయితే ఈరోజు రాశి ఫలాలు చూడడంలో బిజీగా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. సో బాయ్ అందరికీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా. అండ్ నెక్స్ట్ అలాంటి వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. బాయ్, టాటా, లవ్ యూ, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఆల్.